స్టార్ట్ చేయరా మా ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నా ఆంటున్నది కదా ఒకసారి మా ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నా ఎలా చేస్తున్నా ఎట్టుంది పండగ ఏ విధంగా జరిగింది చెప్పు. చాలా బాగుంది. ఇందాకనే మేము బాగా రెడీ చేసాము. ఆ పీర్లనన్నీ రెడీ చేసి ఇప్పుడే బయటకు వచ్చేసారు. ఇక్కడైతే ప్రజలు వాళ్ళ కోరికలు కానీ ఏమైనా కానీ ఇక్కడికి వచ్చేసి వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. ఆ స్వామి తీర్చేస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి పండగ. పీర్ల పండగ అంటారు. ఇక్కడ గుండం కూడా ఇందాకనే బూట్ చేశారు. ఇప్పుడు పీర్లన్నీ ఏటికెళ్ళిపోతాయి. చాలా బాగా జరుగుతుందండి పండుగ. చూడండి జనాలు చాలా మంది వచ్చారు. చూడండి పైన మిద్దెల పైన కూడా బాగా ఎక్కి చూస్తున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వీళ్ళంతా మా బంధువులు అండి. వీళ్ళంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళని మీరు గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నిశితంగా గమనిస్తూ ఉంటారు. చాలా నేవడాలు కూడా చాలా ఎక్కువ చెప్తున్నాడు. చెప్పిందే చెప్పుకుంటా మర్చిపోయి నెక్స్ట్ వాడిని మర్చిపోయి చెప్తా. నెక్స్ట్ చెల్లెని అడుగుదాం ఇప్పుడు ఏం జరుగుతుందో. గైస్ ఇప్పుడు మన వడ్ల ఫ్యామిలీస్ ఉంది. వడ్లేశ్వరమ్మ ఫ్యామిలీ, వడ్ల పేరయ్య ఫ్యామిలీ, వడ్ల సిద్ధమ్మ ఫ్యామిలీ, వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఇంటర్వ్యూ చేద్దాం గైస్. ఓకే అండ్ ఫస్ట్ ఎవరిని పెద్ద అమ్మమ్మ ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ మేమమ్మా పిల్ల పండగ బాగా ఆనందంగా జరుగుతుంది. మాకు సంతోషం ఎక్కలేని సంతోషం పట్టలే. ఈ రోజు ఏం పండుగ చెప్పు, లాస్టా ఫస్ట్? ఈ రోజు ఏటు పోతున్నాయమ్మా పిల్లు బాగా లక్షణంగా జరుగుతుంది. మాకు ఆ డోకలే లేదు. ఓకే చప్పట్లో చప్పట్లో. ఓకే నెక్స్ట్ ఎవరు మీరు చెప్తారా? గైస్ అందరినీ అడుగుతారు. ఇదిగోండి మా పెద్దమ్మని ఫస్ట్ మాట్లాడు. ఈ రోజు పండుగ ఎట్లా అనిపిస్తుంది? అందరు కలిసి ఉన్నారు కదా, ఎలా ఉందో చెప్పండి. హాయ్ గైస్, నేను మా తమ్ముడింటికి వచ్చినాను. పండుగకు బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అందరం మా అక్క చెల్లెలు అందరం వచ్చినాం. బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మా తమ్ముడు పిలిచినాడు, పండుగకు వచ్చినాము. బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే సంతోషం. క్లాప్స్ క్లాప్స్. నెక్స్ట్ ఇంకో పెద్దమ్మ మాట్లాడుతుందంటే మాట్లాడిద్దాం. మీరు చెప్పండి మీ మాటల్లో. మేము ఈ రోజు పీర్లు ఎటు పోతున్నాయి. చాలా బాగా జరుగుతుంది పండుగ. హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉన్నాం. గైస్ వీళ్ళు ఈ రోజు ఏమేమి వంటలు చేసుకున్నారో చెప్తారన్న. మా అత్త చెప్తాది. అత్త ఈ రోజు ఏం వంటలు చేసుకున్నారు చెప్పాలను. మా అత్త ఇంటికి పెద్ద ఈమెనే మా అత్త. పిల్ల పండగ బాగా జరుగుతుంది. లక్షణంగా ఆనందంగా ఉన్నాము. కర్జికాయలు చేసినామా, లడ్లు చేసినామా, బూందీలు మిక్చర్ తెచ్చినామా, మచ్చలు చేసుకొని మా ఆడపిల్లలలో వచ్చినారు. చెప్పు మా ఆడపిల్లలు వచ్చినారు. మాకు సంతోషం అయింది. తగ్గేదే లేదు. వడ్లేశ్వరమ్మ తగ్గేదే లేదు. మాకు సంతోషం అయింది. ఇవాళ ఎల్లమ్మ గుడి పోయినాము, పుసులూరికి పోయినాము, మళ్ళా మా ఊరికి వచ్చినాము. సరిగ్గా చూస్తున్నామమ్మా. సంతోషం కూడా తగ్గేదే. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అమ్మా మా పెద్దనాన్న. సో మా పెద్దనాన్న అవసరం లేదు, నేను చెప్పేది నువ్వు. మా పెద్దనాన్న హీరోలాగా రెడీ అయ్యాడు ఈ రోజు. ఆయన మాటల్లో పండగ ఎలా ఉందో ఇందాం. నువ్వు చెప్పేది బాగా సంతోషంగా సంబరంగా జరుగుతుంది పండుగ. ఎంజాయ్ బాగా నచ్చిందమ్మా. అందరితో కలిసి బాగా పండుగ నచ్చింది కాబట్టి సంతోషంగా ఉన్నాం. రైట్. ఓకే హీరో పెద్దనాన్న హీరో. అదిగో అవును సిద్ధమ్మ అవతో మాట్లాడిద్దాం. అవును మాట్లాడతావా? బాగున్నావా? బాగుంటారు. పండుగ బాగా జరుగుతుంది. శుభం శుభం. అందరు మంచిగా కలుసుకున్నారు. ఆనందమా? అందరం కలుసుకున్నాం. ఆనందం ఆనందం. మళ్ళీ ఎవరు మాట్లాడతారు? గైస్ వీళ్ళు ఇంకా సిగ్గుపడుతున్నారు. ఇంతతో సమాప్తం ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ